వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. మన ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్న వారెవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోను చూసి మీరు గందరగోళ పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇప్పుడు నేను చెట్టు ఎక్కాను. ఈ కనిపిస్తున్నటువంటి చెట్టు వాయిలాకు చెట్టు. 4 రోజుల నుంచి మా పాపకు వర్షితకు కనిపిస్తున్న ఫోటోలో ఉన్న మా పాప వర్షితకు 4 రోజుల నుంచి జలుబు, దగ్గు రావడం వలన తగ్గటం లేదు. కాబట్టి ఈ వాయిలాకు చెట్టు ఎక్కాను. ఈ వాయిలాకు చెట్టు ఎక్కి వాయిలాకు కోయడానికని చెట్టు ఎక్కాను. మీరు పోస్టర్‌లో చూసి, థంబ్‌నెయిల్ చూసి చెట్టు ఎందుకెక్కాడు, కోతిలాగా చెట్టు ఎందుకెక్కాడు అనే విషయాన్ని మీరు గాబరా పడాల్సిన అవసరం లేదు. గందరగోళ పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాయిలాకు అనేది ఆయుర్వేద గుణాలు కలిగి ఉంది. అంతేకాకుండా వాయిలాకును మనము కోసి వేడి నీళ్ళల్లో 1 గంట సేపు వేడి నీళ్ళలో మరగనిచ్చిన తర్వాత ఆ వాయిలాకు నీరు అనేది మనకు స్నానం చేయడానికి నీరు ఏర్పడతా ఉంటుంది. అందులో నుంచి వచ్చినటువంటి వాయిలాకు రసంతోని మనం స్నానం చేయడం ద్వారా ఆ వాయిలాకు ఘాటు ద్వారా మనకు ఉన్నటువంటి జలుబు, దగ్గు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ జలుబు, దగ్గు తగ్గిపోవడానికి మన ప్రాచీన భారతదేశం నుంచి పెద్దవాళ్ళు మనకు వాయిలాకు కోసి వేడి నీళ్ళలో వేసుకొని స్నానం చేసుకునే పద్ధతిని మనకు ఏర్పాటు చేశారు. మీరు కనుక వాయిలాకును కోసి వేడి నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ ప్రస్తుతము ఈ ఆధునిక కాలంలో ఇంగ్లీష్ మందులు వాడుతున్నారా? లేదా ఆయుర్వేదానికి సంబంధించిన మందులు వాడుతున్నారా? లేదా? అన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎందుకనంటే మన భారతదేశం అనేది ఆయుర్వేదానికి పుట్టిన ఇల్లు. ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మూలాలన్నీ మన భారతదేశం నుంచే వచ్చాయి. ఆయుర్వేద వైద్యము, అలాగే అలోపతి అనేటువంటి మొదలైనటువంటి అన్ని రకాల వైద్య విధానాలు అన్నీ కూడా మన భారతదేశం నుంచే ఉద్భవించాయి. అలాంటి వైద్య విధానాలని మన ప్రాచీన భారతదేశంలో వేదాలలో ఋషులు, మునులు పురాణాలలో కూడా లిఖించారు. అలాంటి ప్రఖ్యాతిగాంచినటువంటి ఆయుర్వేదంలో ఒక భాగమే ఈ వాయిలాకు మొక్క. ఇప్పుడు ప్రస్తుతము మనము ఈ వాయిలాకు మొక్కకు సంబంధించినటువంటి ఆకులనే ఇప్పుడు చూస్తున్నటువంటి జలుబుకు సంబంధించిన జండు బాము, అలాగే చిన్నపిల్లలకు మెంతో ప్లస్ బామ్‌లలో కూడా ఉపయోగిస్తున్నారు. మెంతో ప్లస్ బామ్‌లో అలాగే జండు బామ్‌లో మనము పెట్టుకున్నప్పుడు తలనొప్పి గానీ, జలుబు గానీ వచ్చినప్పుడు పెట్టుకున్నప్పుడు ఆ ఘాటు అనేది మనకు వస్తా ఉంటుంది. ఆ ఘాటు రావడానికి కారణము అందులో ఈ వాయిలాకు మొక్కలను ఉపయోగించడమే. ఈ విషయం అనేది చాలామందికి తెలియదు. వాయిలాకు మొక్కలను మనకు రసాన్ని ఈ జండు బాము, అలాగే మెంతో ప్లస్ బామ్‌లలో కూడా ఉపయోగించడం ద్వారా ఆ ఘాటు అనేది మనకు కలిగిస్తూ ఉంటుంది. ఆ ఘాటు ద్వారానే ఘాటు స్వభావం వల్లనే మనకు జలుబు, దగ్గు అనేది తగ్గిపోతూ ఉంటుంది. మీరు కనుక ఆయుర్వేదానికి సంబంధించిన వైద్య విధానాలు మీకు తెలుసుకొని ఉంటే మీకు ఈ విషయాలనేవి పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది. ఈ రోజులలో కూడా చాలామంది వైద్య విధానాన్ని, ఇంగ్లీష్ వైద్య విధానాన్ని పక్కకు పెట్టి ఆయుర్వేదానికి సంబంధించిన వైద్య విధానాలను ఉపయోగిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఆయుర్వేదానికి సంబంధించిన వైద్య విధానము మనకు తక్కువ ఖర్చుతో అలాగే తొందరగా మనకు వైద్యం అనేది పూర్తవుతుంది. ఈ విధంగా చూపిస్తున్న విధంగా మెంతో ప్లస్ బాము, అలాగే జండు బామ్‌లలో కూడా ఈ వాయిలాకు మొక్కలను ఉపయోగించడం జరిగింది. ఈ విషయం మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మీరు స్నానం చేసేటప్పుడు వాయిలాకు మొక్కలను ఉపయోగించి మీరు స్నానం చేస్తున్నారా? లేదా? నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.